फोटो కోసం ఆయన అయ్యో అబ్బాయి బాబు శంకరేడు అక్కడనే వస్తాడు అక్కడనే సార్ రెండు కాళ్ళు పట్టుకొని నెత్తి కొట్టుకున్నాం సార్. నెత్తి వాళ్ళిపోతే కూడా వాళ్ళకి దాచినాం కనీసం టైం అంతా మా సొమ్మన మేము ఇచ్చేసుకుంటాం ఇంతవరకు ఉన్నాం సార్. అతను కూడా రాయమన్న సామాను దీనికి ట్యాక్స్ అన్ని కంప్లీట్ గా ఒక్కొక్క గిన్నె 2 లక్షలు సారో వచ్చింది సార్. గృహప్రవేశం సారో వచ్చింది. మీరు మీ దయ వల్లనే ఇద్దరం వచ్చిన నాకేదో ఒకటి కావాలి సార్. ఎందుకంటే నేను 2 రూపాయలు కాదు కదా సార్. ఎంత నష్టం స్థితిలో ఉన్నారు రాసిచ్చింది ఏదుంది అది కాదు జిఆర్ సింబల్ పేరు రవి సార్. ఫ్లెక్స్ ప్రింటింగ్ సార్. సైన్ బోర్డ్ చేస్తాను. అడ్వర్టైజ్ బోర్డ్ ప్రింటింగ్. పేరు రాశారు ఫస్ట్. నా పేరు రవి సార్. నాది 30 లక్షలు లాస్ సార్. మోల్ 50 ఇంటీరియర్ ఆగండి. వచ్చేవాళ్ళు ఆగండి. ఫ్లెక్సీ బోర్డ్ సార్. ప్రింటింగ్ ప్రాసెస్ సార్. ఇది ఎక్కడండి పట్టుకున్నా సార్. కాళ్ళు అసలు 2 ఏళ్ళు కాలేదు సార్. కట్టి అనుకుంటుంది కట్టలేదు. 50 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్టింగ్ అయింది నాకు. వచ్చే ఐటమ్ ఒక్కటి కూడా పనికి రాకుండా చేశారు. అది కూడా ఒక్కటి ఒక మెటీరియల్. కనీసం రిఫరెన్స్ చేసినా కూడా ఇది ఉందంటే చెప్తే కూడా కనీసం వాళ్ళు మనకు ఇచ్చేయలేదు సార్. వాళ్ళు
పేమెంట్ ఉన్నప్పుడు కూల్చివేస్తారా చేస్తారా చెప్పు సార్. అది నేను అదే పడ్డాం సార్, కాళ్ళు మొక్కిన వాళ్ళకి కనీసం మాకు ఒక రోజు టైం ఇస్తే మేమే డిస్మాంటల్ చేస్తామని అంటున్నాం. మేము ఒక శిక్ష విధించాలంటే కూడా మరణ శిక్ష విధించడంలో కూడా టైం ఇస్తారు. కదా సార్. చివరి కోరిక ఏంటంటే కూడా అడిగి ఇస్తారు. ఇంత దౌర్గా పట్ట పగులు మర్డర్ చేసినట్టు చేసింది సార్. ఒక్క ఐటమ్ కూడా యూజ్ అయితే ప్రైవేట్ వాళ్ళతో అప్పు చేసుకొని మంచిగా ఒక్కటే ఒక్క ఐటమ్ యూజ్ కాకుండా ఫ్లెక్సిబుల్ డిజైనింగ్ మీకు ఇది మేజర్ గా డ్యామేజ్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు కక్ష మెయిన్ వచ్చేసి ఒక 1 డే ముందు చెప్పుకోయి 1 అవర్ టైం అడిగినారు. లెటర్ కూడా ఇవ్వలేదు, చూపించలేదు, ఎవరికి ఓనర్లకు నాకు చెప్పాలి. 1 అవర్ కొద్దిగా ఇవ్వండి సార్. అంత మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ తీసుకెళ్ళి చాలా ఇష్టం దౌర్జన్యం చేస్తారని అయితే అనుకో. ఇలాంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను దాహు వచ్చిన కానీ నేను వచ్చిన కానీ ఇంత కాదు ఇంకా 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు సార్. ఇలాంటి మనుషులు అంటే నేను ఎక్కడ చూడలేదు సార్. సార్ నాకు కనికరం లేదు సార్. 10 మంది పైన పైన ఎక్కి స్కూల్ ఓపెన్ చేస్తుంది, కరెంట్ కూడా కట్ చేసేసారు సార్. అలాంటి ఘోరం చేసేది సార్. అన్ని ఓపెన్ చేసి అన్ని తీసుకొస్తున్నారు. మిషన్ ఆన్ చేయడానికి కరెంట్ నలభై లక్షల మిషన్ యూవీ ప్రింటింగ్ మిషన్ మిషన్లు తీసుకొచ్చి నేను పెట్టిన మొత్తం దగ్గర దౌర్జన్యం ఎంబడి వచ్చేది నీళ్ళు వచ్చేది టైం ఇస్తే తీసుకుంటే అయిపోయారు కదా. ఒక్క రోజు కాదు, గంట ఒక్క గంట మా బీసీ మేము తీసుకోవడానికి కూడా ఈ టైం బయట పడేశారు సార్. మా మమ్మీని నన్ను డాడీని ఏం పాపం చేశాం సార్. అందులో అంతకన్నా ఏం చేశాం. ఎక్కడైనా టైం ఇవ్వాలి కదా సార్. నేను జిఎస్టీ కడతాను సార్. నాకు జిఎస్టీ ఉంది. జిఆర్ సింబల్ డిజిటల్ మీద జిఎస్టీ ఉంది. ప్రతి మంత్ నేను జిఎస్టీ చేస్తున్నాను, ఫైలింగ్ చేస్తున్నాను. నేను ఏ మెటీరియల్ కొన్నా జిఎస్టీ తోటి కొంటున్నాను. జిఎస్టీ తో ఉన్నది. లేబర్ లైసెన్స్ మొత్తం ఉంది. ఎంప్లాయీస్ మా దగ్గర ఎంప్లాయీస్ సార్. పడుకోవడానికి కూడా లేదు సార్. ఇగో ఇప్పుడు పడుకునే పిల్లలు పడుకునేది ఉంది సార్. దీన్ని వదిలేయండి సార్. కూడా రిక్వెస్ట్ చేశాము. పడుకునేది ఇప్పుడు వాళ్ళు పడుకునే ప్లేస్ దాంట్లో గిన్నెలు అన్ని అలానే ఉన్నాయి సార్. ఇప్పుడు మా ప్రభుత్వం అది అట్నే ఉంది. అంత ఘోరంగా చేయడం అది ఎంతవరకు చూడు సార్. ఇప్పుడు కూడా మిషన్లు మొత్తం లోపడే ఉన్నాయి సార్. ఇప్పుడు దాకా ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. మొత్తం లోపడే ఉన్నాయి. చాలా ఘోరంగా సార్. ఎంత ఘోరం చేయడం ఎక్కడ చూడలేదు సార్. ఏ ప్రభుత్వం సార్ అంతగా మీరు ఏదో న్యాయం చేయాలి సార్. మాకు కొంచెం హాస్పిటల్ ఎత్తుకెళ్ళి
ముగ్గురు అన్నయ్యలు సార్, నాకు ఒక ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు, మమ్మల్ని నలుగురిని సాదుకుంటూ ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఏం లాభం సార్ మాకు? రూపాయి కూడా పెట్టుకుంటా వచ్చాను సార్ నేను. పిల్లలకు రూపాయి కూడా చదివించుకుందామని నేను మొత్తం తినలేను. నా జీవన ఆధారం ఇది చిన్న విలేజ్ సార్, సార్ అది. విలేజ్ లో కూడా మాకు ఎక్కడ ఇల్లు లేదు సార్, ఏదో ఎలా బతకాలి? బతుకు వచ్చినాం సార్ మేము. ఎంత ఏం చేయాలి సార్? నేను ఎక్కడికి పోవాలి సార్? ఎవరు సార్ నన్ను ఆదుకునేటోళ్ళు? నేను ఏం చేస్తారు సార్? కొట్లాడేది ఉన్న సార్ మన అదే అదే మనం అదే సార్, అందుకని చెప్తున్నాను. నన్ను ఆదుకోండి సార్. ఆలోచించి జస్టిస్ ఇవ్వండి.